17వ తారీఖున అమ్మాయి తీసుకుంటాం. 17వ తారీఖున ఏదోములో దేవుడు తోట వేసి ఆ తోటని తడుపుటకు ఒక నదిని దేవాతి దేవుడు 4 శాఖలుగా మార్చాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నది అని ఆయన శాఖలుగా మార్చి తోట అనగా సంఘం, ఆ సంఘములో చేర్చబడిన మనము పిల్లల తోటలో ఉన్న వృక్షములు, సంఘములో ఉన్న దేవుని బిడ్డలు అని గత దినాల్లో మనం నేర్చుకున్నాం. అయితే మొదటి నది పేరు, శాఖలుగా మార్చబడిన మొదటి నది పేరు పీషోను నది. అది హవీలా దేశమంతటా పారుచు ఆ దేశం యొక్క బంగారు శ్రేష్టమైనదని, ఇంకా బంగారుతో కూడా బోళమును, బంగారుతో కూడా బోళమును, గోమేధికమును ఆ దేశమందు ఉన్నవని మనం నేర్చుకున్నాం. ఈరోజు రెండవ నదిని గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేర్చుకున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువు. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశము అంతట చుట్టూ పారుచు ఉన్నది. చాలా రెండవ నదిని ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో మనకు చూస్తే గీహోను నది. ప్రియులారా, రెండవ నది పేరు గీహోను నది. ఇది కూషు దేశము అంతటా పారుచు ఉన్నది. కూషు దేశము అంటే మీ అందరికీ బాగా తెలుసు. కూషు నిమ్రోదుని కార్యనం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, నిమ్రోది వంశావళికి సంబంధించిన వాడు కూషు దేశస్థుడు. కూషు దేశానికి సంబంధించిన నిమ్రోద్. ఇక చరిత్రని జ్ఞాపకం చేసుకుంటే మోషే అను ఒక భక్తుడు కూడా కూషు దేశస్థురాలని వివాహము చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలలో మనకు కనబడతాయి. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటే అసలు ఈ గీహోను అను నది మన జీవితంలో లేదంటే మన హృదయంలో ప్రవహించాలి. ఎప్పుడైతే అలా ప్రవహిస్తుందో ఆ గీహోను అను నది నీరు మనల్ని తడిపితే మన జీవితాలు ఏం చేస్తాయంటే ఫలభరితముగా మార్చబడతాయి. హల్లెలూయా. ఏదేనులో ఉన్న, ఏదేను అను స్థలంలో ఉన్న తోటలో ప్రతి వృక్షము ఫలించింది. కారణం ఏంటంటే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఫలించాలి. ఫలించాలి అంటే ఏమి చేయాలి అంటే మొదటగా విశ్వాస సంబంధమైన జీవితం మనకు ఉండాలి. రెండవదిగా గీహోను నది. జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుదాం. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సోదకును ప్రవక్త అయిన నాతానును
అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాకని ప్రకటన చేయవలనని చెప్పాను. హల్లెలూయా. ఎందుకు దావీదు అనువాడు తన కుమారుడైన సొలొమోనుని గిహోను నది ప్రాంతంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ నా కుమారునికి ఏం చేయాలట? పట్టాభిషేకము చేయాలి. అప్పటి వరకు మీరు బాకానాదము ఊదకూడదు. అప్పటి వరకు రాజు సొలొమోనని మీరు ప్రకటన చేయకూడదు. కారణం ఏంటంటే పురులారా గమనించండి, అప్పటికే రాజుకున్న ఆయన బాగా ప్రేమిస్తున్నటువంటి కుమారుడు పోయారు. పెద్ద కుమారుడు అమ్నోను పోయాడు. తర్వాత అబ్షలోము పోయాడు. ఇప్పుడు దేవుడు దావీదు తర్వాత రాజుగా సొలొమోనుని దేవుడు ముందుగానే ఎంచుకున్నాడు. ఒక ప్రణాళికబద్ధముగా ఒక ప్రణాళిక సొలొమోను మీద దేవుని ఉద్దేశం ఉంది. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే సొలొమోను వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ప్రియులారా జరిగిన విషయం ఏంటంటే దావీదు రాజు తన తరువాత ఎవరు రాజుగా ఉండాలో చెప్పకయే నేనే రాజునని ఒక వ్యక్తి చెప్పుకుంటున్నాడు. అతని పేరు అదోనియా అనువాడు దావీదుకి కుమారుడే, కానీ దావీదు అదోనియాతో చెప్పలే, అదోనియా నా తర్వాత నీవు రాజు అవుతావు, నిన్ను పట్టాభిషేకము నీకు చేసి ప్రజలలో నిన్ను రాజుగా ప్రకటిస్తాను అని అదోనియాతో దావీదు చెప్పలేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? తనకు తానుగా ప్రియులారా ఒక చిన్న మాట, 9వ వాక్యం 1వ అధ్యాయం అదే రాజుల మొదటి గ్రంథంలో అదోనియా ఎక్కడంట? ఎన్రోగేలు సమీపమందు జోహోలేతోను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదా వరకు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించిన గాని హల్లెలూయా. చాలండి. అదోనియా ఏం చేస్తున్నాడంటే ఎన్రోగేలు అన్నటువంటి నదీ తీరమందు తను తాను రాసుగా అభిషేకించుకొనిస్తున్నాడు. అంటే ఎన్రోగేలేము అను పేరుకి అర్థం ఏంటంటే సాకలివాణి రేవు. స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఏంటది అర్థం? సాకలివాణి రేవు. ప్రియులారా గమనించండి, తను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఎవరితో? యోవాబుని చేర్చుకున్నాడు. ఎవరిని చేర్చుకున్నాడు? అబ్యాతారుని ఇదిగో చేర్చుకున్నాడు. ప్రియులారా గమనించండి. కానీ ప్రియులారా గమనించండి, ఇదిగో బెనాయాను, ఇదిగో ప్రవక్త యొక్క నాతానును, ఇదిగో ఆ యాజకుడైన సాదోకును ఏ మాత్రము తాను చేర్చుకోలేదు. దావీదు చిత్తాన్ని, దావీదు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వారిని పక్కన పెట్టాడు. దావీదు కొలువులో ఉన్న వారిని పక్కన పెట్టాడు. దావీదుతో స్నేహబంధం, దావీదుకి అనుచరులుగా ఉన్న వారిని పక్కన పెట్టాడు. తను తానుగా ఎక్కడ అభిషేకించుకుంటున్నాడంటే ఎన్రోగేలు అన్న ప్రాంతంలో తను రాజుగా ప్రతిష్ఠించుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే సాకల రేవు యొక్క
గమనించండి, సరుకులు లేదంటే దాని యొక్క వైభవం ఎంతవరకు ఉంటుందంటే, పిల్లలు గమనించండి, అంతసేపే. స్తోత్రం కలుగును గాక. బాగా ఎండొచ్చిన దాకా హోం అనేది బాగుతుంటారు. తర్వాత ఆ రేపు చప్పుడులు ఆగిపోతాయి. అందుకనేమో అతను తన జీవితంలో పిల్లలు గమనించండి, తానే రాజుగా నియమించుకునేదానికి రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడంట. 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. ఇదిగో మన యెరూషలేము మీద దావీదు పురమునందు అదోనియా ఏలుచున్నాడని వారంతా వెర్రి కేకలు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అంటే ఎన్రోగేలి అన్న స్థలం మీద. ఈరోజు ప్రియులారా, దావీదు ఎక్కడ అభిషేకించబడుతున్నాడంటే గీహోను అను నదీ తీరములోనికి నా కుమారుణ్ణి తీసుకుని వెళ్ళు అని తనతో ఉన్నటువంటి యాజకుడైన సాదోకుతో చెప్తున్నాడు. తనతో ఉన్నటువంటి పిల్లలు గమనించండి, నాపానుతో చెప్తున్నాడు. పిల్లలు గమనించండి, వీరికి ఇదిగో పిల్లలు గమనించండి, యెహోయాదా కుమారుడైన బెనాయాతో చెప్తున్నాడు, నా కుమారుణ్ణి మీరు గీహోను నది దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ నా కుమారునికి పట్టాభిషేకము చేయాలి. చేతులకి చెప్తారా? హల్లెలూయా. పట్టాభిషేకం చేయాలి. మీరు అభిషేకించిన దాకా బాకానాదము ఓదకూడదు. అంటే అర్థం ఏంటంటే, గీహోను అను పేరుకి అర్థం ఏంటంటే ఊపుకుచున్న ఊట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒకరి జీవితంలో దావీదుకి చాలా మంది కుమారులు ఉన్నారు. కానీ అమ్నోను చనిపోయాడు, అబ్షాలోం చనిపోయాడు, అదోనియా తనకు తాను రాజుగా నియమించుకున్నాడు. కానీ తన తండ్రి చిత్త ప్రకారముగా ఎవరైతే అభిషేకించబడతారో వారే రాజు. హల్లెలూయా. మీకు బాగా తెలుసు, యెషయా అను వ్యక్తికి 8 మంది కుమారులు. దావీదుని ఎదుగో సమూయేలు ప్రవక్త అభిషేకించిన తర్వాత అతని యొక్క ఆ స్థానము మార్చబడ్డదంటే రాజుగా నియమించబడ్డాడు. ఈ రోజున చాలా మంది సంఘాలలో విశ్వాసులైన ప్రజలు, సంఘములో చేర్చబడిన బిడ్డలు, ఇదిగో సంఘం అనగా ఏదేను తోట, ఈ తోటలో చేర్చబడినటువంటి ప్రజలు వృక్షముల వలె ఉన్నారు. కేవలము విశ్వాసం వల్ల నీరు నీ హృదయంలో ప్రవహిస్తేనే సరిపోదు, కానీ రెండవ నది యొక్క నీరు అనగా గీహోను నీరు అనగా అభిషేకము కలిగిన నీరు నీ హృదయంలో ప్రవహించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో నోరు లేవా? ఎలా ఉందంటే చాలా మంది చూస్తున్నారు మమ్మల్ని. చాలామంది ఇదిగో మనం అప్లోడ్ చేస్తున్నటువంటి ఈ యొక్క కొన్ని ప్రసంగాలు చాలా మంది చూస్తున్నారు. నేను ఒక్కనే చెప్పుకున్నట్టుంది. ప్రైజ్ ఎలా చేతులు ఎత్తి అందరూ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిల్లలు గమనించండి, వాక్యాన్ని గమనిస్తే, దైవ చిత్తాన్ని గమనిస్తే, ఇప్పుడు సొలొమోను అభిషేకించబడిన స్థలము పేరేంటంటే గీహోను నది. మరొకసారి బిడ్లారా మరొక వాక్యాన్ని అదే సందర్భంలో గమనించండి. పిల్లలు చదువుదాం. దావీదు ఏమి సెలవిచ్చాడో అదే విషయాన్ని చేస్తున్నారు. 38వ వాక్యం. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరీతీలను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనుని ఎక్కించి గీహోనుకు తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారముల నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమున
హల్లెలూయా. చాలండి. ఏం కొడుతున్నారు? స్తోత్రం కలుగును గాక. పిల్లలు కొట్టమంటే ఏం కొడతారు? 6 వీధులు దారిపోతుంది సౌండ్. మంచిది. దేవుడు మీ చేతులకి బలాన్ని ఇచ్చును గాక. పిల్లలు కొట్టేదని కదా, దేవుణ్ణి స్తుతించి చప్పటి కొట్టి కనపరిచేదాన్ని. నేను మీకు కావాల్సిన బలముని కోరుకుంటున్నాను. ప్రియులారా వినాలి. దైవబిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాటలు ఈ రాత్రి ఎప్పుడైతే దావీదు ఏదైతే చెప్పాడో అది వారు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో తన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను తండ్రి వద్దకు వెళ్ళి మీకు ఆదరణకర్త అయిన సత్యస్వరూపకు పరిశుద్ధాత్మని పంపుతాను. బాగా గమనించండి. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. చదువు మాట. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యం. అపోస్తుల కార్యాలు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. హల్లెలూయా. పిల్లలు, నీవు సంఘములో ఫలించాలి అంటే, యేసుక్రీస్తుకు ప్రభుకి కలిగినటువంటి స్వాధిప్యత నీకు ఏర్పరచబడాలి అంటే, నీవు 2వ నది యొక్క నీరు నీ హృదయంలో ప్రవహించాలి. ఏంటి ఆ నది ప్రవాహం యొక్క నీరు పేరంటే? అభిషేకము. చెప్పరే? హల్లెలూయా. ఊపుకుచ్చు అనగా అభిషేకం ఎప్పుడు ఏం చేస్తున్నారంటే నీ హృదయంలో నుంచి పెక్కు వెళ్తుండాలి. ఆత్మ లేకపోతే ఏమి చేయలేరు. ఆ ఆరంభ దినాలలో పిల్లరా, నేను సేవ ఆరంభ దినాలలో మా ప్రాంతంలో ఒక 40 రోజులు ఉపవాసం ఉంటున్నా. మంచి ఎండలు. ఎంత ఎండలంటే భయంకరంగా మండిపోతున్నాయి. అలాంటి సమయంలో ప్రభు నాకేం చెప్పాడంటే, అరే నువ్వు ఉపవాసాలు చేయి ఒక 40 రోజులు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళి నేను ఒక చిన్న గుడిసేసుకొని నాకు నేనుగా తాటేకి తెచ్చుకొని పొలంలో కొట్టుకొని, మా పరిస్థితి అలా ఉంది. ఆ గుడిసెలో పిల్లలను తీసుకెళ్ళి ఇదిగో గుడిసె చేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఇది ఆ ఊరిలో గమనించండి. నాకంటే ముందుగా కొందరు సేవకులు ఉన్నారు. వారిలో ఒక సేవకునికి తెలిసింది. నా దగ్గరకు వచ్చి తమ్ముడు, నువ్వు కొత్తగా ప్రభుని నమ్ముకున్నావట, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావంట, ఎలా ఉన్నావు అంటే చెప్తున్నాను. అయ్యా, ఉదయాన్నే దేవాతి దేవుడు ఇస్తే ఏదైనా గంజి, మధ్యాహ్నం ఏదైనా వస్తే మజ్జిగ, రాత్రిపూట ఏమీ దొరకకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించండి. అప్పుడు మా రెండో అక్క మా ఊర్లోనే ఉంటే కలిపి పంపించేది మజ్జిగో గంజో. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాడు. అలా గడుపుతూ ఉంటే ఆయన వచ్చాడు. ఒక 11 రోజుల తర్వాత నేను ప్రార్థనతో అయిపోయి చదువుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చి ఆ సహోదరుడు అన్నాడు, నేను కూడా 40 రోజులు ఉపవాసాలు ఉండాలనుకుంటున్నాను. నిన్ను చూసిన తర్వాత నాకు పౌరుషం వచ్చింది. నాకంటే వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, దేవుల్లో రక్షింపబడ్డాడు. విశ్వాసమైన నది తనలో పారుతుంది. బాప్తీసం పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. ఎందుకు చెప్తున్నానో బిడ్డలారా జాగ్రత్తగా జ్ఞాపకం చేసి నన్ను అడుగుతున్నాడు, అయ్యో నేను చూసి నాకు పౌరుషం వచ్చింది, చాలా చిన్నోడివి, నువ్వు 40 రోజులు ఉండగా నేను ఎందుకు ఉండలేను అని. 40 రోజులు ఉపవాసం చేయాలంటే
నేను చెప్పిన ఇలా చేస్తున్నా అంటే ఎన్ని గమనించండి. ఆయన కూడా ఇంటికి వెళ్ళి ఉపవాసం ప్రారంభించాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే 7వ రోజు నెల్లూరు రామచంద్రరెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళి శరీరం ఎక్కించాడు. స్తోత్రం అన్న చెప్పండి. కారణం ఏంటి? శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి. ఉపవాసాలు ఉండడం అంటే ఊరికే శరీరాన్ని నలగొట్టేసుకున్న తర్వాత ఉండలేరు. ప్రభువారు కృపయాలంటే నువ్వేమై ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. చాలా మంది అంటారు, ఎక్కడికి వచ్చి లపటపటపటపట కూర్చుంటారు. అమ్మ పూట నా ఉపవాసం అంటే మా ఊరు లేదండి. హల్లెలూయా అంటే పొందుకున్నది ఏంటి? శక్తి ఇచ్చేది ఏంటి? బొవ్వ చెప్పండి, రొట్టె చెప్పరే. పరిశుద్ధాత్మ శక్తి. నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందిన వారు. ఎందుకు చెప్తున్నానంటే మోషే 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీదకి ఎక్కాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇదిగో ధర్మశాస్త్రం తేవాలని మోషే కొండ మీదకి ఎక్కాడు. గమనించండి, 40వ రోజు మోషే దిగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అరే మోషే ఎలా అయిపోతాడో అప్పుడు బాగా కొండలాగా ఉండేవాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమైపోతాడు? గడలాగా అయిపోతాడు. 40 రోజులు నీళ్లు తాగలేదంటే, 40 రోజులు అన్నం తినలేదంటే, 40 రోజులు నిద్రపోలేదంటే, 40 రోజులు ప్రజలతో సహవాసం లేదంటే, 40 రోజులు మనుషులతో సహవాసం లేదంటే, కొందరు అంటాడు అసలు ఉండాడంటాడా పోయాడంటాడా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించండి. ఇప్పుడు మనం అయితే ఎవరన్నా ఒకవేళ 40 రోజులు ఉపవాసాలకి వెళ్ళాలన్నా, ప్రార్థనలోకి వెళ్ళాలన్నా ఏముండాలి? స్తోత్రం కలుగును గాక. లోపల బతుకున్నామో లేదు మెసేజ్లన్నా పెడుతుంటాం కదా. స్తోత్రం కలుగును గాక. గంట సేపు పొడు చూడకుండా ఉండలేని పరిస్థితులు అయిపోయింది. దేవునికి స్తోత్రం. 6 రోజులు భార్యనైనా చూడకుండా ఉంటున్నాడు కానీ స్తోత్రం కలుగును గాక. 7 నెలలు పిల్లలను చూడకుండా అయినా ఉండగలుగుతున్నాడు కానీ 1 గంట ఫోను చూడకుండా ఉండలేదు. మోషే 40 రాత్రులు 40 పగలు కొండ మీద ఉంటే కింద ఉన్నవారు అనుకుంటున్న మాట ఏంటంటే అసలు పోయాడా ఉన్నాడా? సరే ఉంటే ఇప్పుడు ఎట్లా వస్తుంటాడు? కొండ దిగుతూ ఊగిపోతూ నడుస్తుంటాడు, ఇలా నడుస్తుంటాడు. కారణం ఏంటి చెప్పలే. ఆ మధ్య అదిగో ఒక ఆమె వచ్చింది, మీ అందరూ వందనాలు. ఏంటమ్మా అలా అయిపోయింటే? ఏం చేసేదయ్యా, నువ్వేమో ఉపవాసాలు అన్నావా? నేను కఠినంగా ఉపవాసాలు అనుకున్నా. స్తోత్రం కలుగుతుందిగా. స్తోత్రం అనే చెప్పండి. ఎలా ఉన్నామంటే ఉదయాన్నే మంచిగా గ్లాసు నిండా పాలు తాగిన. ఇదిగో నువ్వు 40 రోజులు ఉపవాసాలు చేయమన్నావు కదా, అందుకని నేను కూడా ఉపవాసాలు ప్రారంభించాను. స్తోత్రం కలుగుతుంది కాక. 11 గంటలకి ఇదిగో జగ్గు చెంబు అంటారే, ఆ చెంబు నిండా బాప్తైజం జ్యూస్ తాగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఎంతవరకు పెట్టుకున్నందుకు 3 దాకా పెట్టుకున్నాను. స్తోత్రం కలుగుతుంది కాక. 3 గంటలకు 30 ఇడ్లీ. స్తోత్రం కలుగుతుంది కాక. ఏం తగ్గిపోయేదేమో కానీ వాగిలు పట్టకుండా వచ్చేసి. పిల్లలు గమనించండి, ఇన్ని తాగుతూ కూడా నీరసం వచ్చేసిందంట. అయితే మోషే 40 రాత్రులు 40 పగలు కొండ మీద మోషే ఉపవాసం చేస్తూ కిందకి దిగినప్పుడు మోషే మొహము బైబిల్లో రాసిన మాట ఏంటంటే మహిమతో నిండిపోయిందట. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు అంటారు, మోషే అర్థమైందా? మోషే నీ ముఖమును మేము చూడలేకపోతున్నాం. నీ ముఖం మీద ఏదైనా వస్త్రాన్ని కప్పుకుంటున్నాను. కారణం ఏంటంటే అతడు ఉపవాసము చేసి నా కూడా తన ముఖం యొక్క కవలికలు తగ్గలేదు. తన శరీర దారుణ్యము తగ్గలేదు. తన శరీరము ఇదిగో నీరసించలేదు. కారణం ఏంటంటే మోషే ఎప్పుడో
చెప్పండి, మిద్యాను అరణ్యంలో ఆ పొద మండుచు ఆ అగ్నిని తాను జీవితంలో అనుభవించిన దాఖలాలు మోషేకి ఉన్నవి. హల్లెలూయా. మోషేకి ఉన్నాయి. ఆత్మ నడిపింపు ఉంది. అభిషేకం కలిగిన జీవోను నది యొక్క ప్రవాహం మోషేలో ప్రవహించిన అనుభవాలు ఉన్నాయి. రాత్రి పిల్లరా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన వచ్చి నాతో పోటీ పెట్టుకొని ఏమైపోయాడంటే హాస్పిటల్లో పట్టుకొని సెలవుని ఇంజక్షన్లు ఎక్కించుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే 40 రోజులున్న పిల్లరా ఎలాంటి పరిస్థితులు అంటే చాలా కఠినమైన పరిస్థితులు. మజ్జిగ పాలు తాగేదానికి ఇదిగో పాలు అవి లేక ఎలా గడిపామంటే గంజిలో ఒక చిన్న ఊరగాయ దబ్బేసుకుని రాత్రి అన్నంలో వస్తే తెల్లారితే గంజి అంటారు. వాటిని తాగి ఉపవాసాలు ఆచరించినటువంటి అనుభవాలతో నడిపించబడ్డారు కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం. చివరిగా పిల్లలు గమనించింది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో 45వ వాక్యాన్ని చదువుకుందాం. అదే అధ్యాయంలో యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు వారు బాగా ఊదుగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా అని కేకలు వేశారు. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లని గ్రోవులను ఊదుతూ వాటి నాదము చేత ఏం చదువుతున్నారు? 45 6వ వాక్యం చదువు. 46వ వాక్యం. మరియు సొలొమోను రాజ్యాసనం మీద అనగా ఎప్పుడైతే పట్టాభిషేకం చేయబడ్డాడో ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే రాజ్యాసనం మీద అనగా దావీదు కూర్చున్నటువంటి ఆ సింహాసనం లేదంటే రాజు యొక్క కుర్చీ మీదకి వచ్చాడు. అందుకై రాజు సేవకులు మన ఏలిన వాడును రాజును దావీదులకు కృతజ్ఞతలో చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లు నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు దేవుడు దయచేయుగాకని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఘనత! ఎప్పుడు గీహోనులోనికి పంపబడి ఆ గీహోను దగ్గర యాజకుని చేత గీహోని దగ్గర ప్రవక్త ద్వారా యాజకుని దగ్గర ఇదిగో ఆ యొక్క బెనాయ సైన్యాధిపతి అయిన బెనాయ యొక్క సమక్షంలో దావీదుకి పట్టాభిషేకం చేసినప్పుడు జనులు అంటారు రాజు దగ్గరకు వచ్చి, రాజా నీకంటే నీ కుమారునికి ఖ్యాతి ఎక్కువ కలుగునుగాక. ఇంతకాలము నీ సంఘము నీ సేవ, ఇంతకాలం నీ విశ్వాస బ్రతుకు, నీ విశ్వాస సంబంధమైన జీవితం ఖ్యాతి లేని అనుభవాలతో, మహిమ లేనటువంటి అనుభవాలతో కొనసాగించబడుతుందేమో. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతావో నీ జీవితం ఖ్యాతి కలిగిన జీవితముగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. నీ జీవితం ఫలభరితముగా మార్చబడిపోతుంది. ఇదిగో అదోనియా దావీదు కుమారుడే, సొలొమోను దావీదు కుమారుడే. రోగేలిలో అభిషేకము చేయబడినటువంటి ఇదిగో అదోనియా జీవిత చరిత్ర ముగించబడ్డది. ఇదిగో గీహోను నది దగ్గర అభిషేకము చేయబడినటువంటి సొలొమోను యొక్క చరిత్ర ఖ్యాతి పొందింది. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైనా గమనించండి, గీహోను అను నది అనగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడేటువంటి ఈ నది నీలో ప్రవహించకపోతే నీ జీవితం ఖ్యాతి కలిగిన జీవితంగా మార్చబడదు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడవు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు నీ జీవితం మహిమగా ఉండదు. పరిశుద్ధాత్మ లేకపోతే ఫలించదు.
కనుక రెండవ నది నాలో ప్రవహించాలి ప్రభు అని దైవ సన్నిధిలో మోకరిల్లి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రశస్తమైన రాత్రి సమయమందు ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రియులారా, అందరూ మోకరిల్లుదాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో సమీపించి అయ్యా ఏదోనులో ఉన్న తోటని తడుపుటకు అయ్యా మీరే నది అయి అయ్యా 4 శాఖలుగా మార్చబడి అయ్యా సంఘములో చేర్చబడిన ప్రజలకై ఇదిగో వారు ఫలించుటకై అయ్యా నీవు విశ్వాసం అనే నదిగా ఒక్కొక్కరి జీవితంలో ప్రవహించి, రెండవదిగా ఇదిగో గీహోను నది, అభిషేకం అన్న నది అయ్యా పరిశుద్ధాత్మ నడిపింపగలిగిన అనుభవం ప్రవహించకపోతే ఎవరు ఫలించలేరు కనుక అట్టి అనుభవం అట్టి జీవితం అందరికీ మీరు దయచేయమని ఈ సమయంలో ఇంటున్న వారిలో కూడా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభువా, ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో, ఎవరైతే అవమానభరితంలో ఉన్నారో ప్రభువా, ఎవరైతే ఇంతవరకు ఫలింపు లేక, సేవలో ఫలింపు లేక, కుటుంబ జీవితంలో ఫలింపు లేక, ఉద్యోగ జీవితంలో ఫలింపు లేక ఉన్నారో వారందరూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఫలింపగలిగేటువంటి అనుభవం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.